రెండో వ్యక్తి నాకు కన్నడలో ట్రాన్స్లేట్ చేసేవాడు. ఆ పిల్లవాడు గతించిన వారు దేవుని నిద్రించున్నాను. అందరి మీద నేను బెంగళూరుకి వచ్చున్నాను. వాడిని ఆదరించుటకు దేవుడి సభ. అతనికి 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు, భార్య. తన దుఃఖంలో ఉన్నారు. వాళ్ళని దేవుడు ఆదరించారు. మీరందరూ ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మా స్థలంలో అటువంటి వ్యక్తిని లేపాలని మీరందరూ కూడా ప్రార్థించి దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. నన్ను కూడా మీ మధ్యలో తీసుకుని వచ్చి ఈ 68వ సంవత్సరం ఉదయ కాలంలో నాకు 67 సంవత్సరం పూర్తి చేస్తే ఈరోజు నాకు బర్త్డే. ఈరోజు 68వ సంవత్సరం నాకు దేవుడు ఇచ్చి 68వ సంవత్సరం దేవుడు నన్ను అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మా అక్క చూస్తుంది ఆశ్చర్యంగా. నేను చెప్పలేదు. అక్కడ మా సిస్టర్ కూడా చెప్పాను. ఫోన్లు కూడా ఎవరికి చెప్పదు. ఎందుకంటే నాకు గొప్పగా నేను చెప్పుకోలేదు. నా బర్త్డే నేను ఎప్పుడు సెలబ్రేట్ చేయను. ఆ రోజు నేను ఉపవాసం ప్రార్థన చేసి దేవుని యందు నేను దేవుడికి స్తోత్రం చేయలేదు. నిజంగా చెప్తున్నాను. నేను దేవుని సముఖంలో చెప్తున్నాను. నేను గొప్పగా నేను చెప్పుకోలేదు. నేను నా బర్త్డేని ఎప్పుడు సెలబ్రేట్ చేయను. నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే బర్త్డే సెలబ్రేట్ చేసేదంటే ఆ రోజు ఉపవాసం ఉండి దేవుని స్తుతించాలి. అది నా వాంఛ. అందుకని ఈ మాట చెప్పాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. సమయం అయిపోయింది కనుక కొద్దిగా నేను దేవుని వాక్యాన్ని పంచుకొని నేను ముగించుకుంటున్నాను. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 16వ వాక్యం చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. తమిళంలో చదవండి ఒకసారి. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ కాలంలో పరిశుద్ధ పౌలు ఎబ్రీయులకు రాస్తున్నాడు. ఇక్కడ సమయోచితమైన సహాయం పొందుట వరకు, సమయోచితమైన ఆలోచన పొందుట వరకు మనం కృపాసనం ఎందుకు చేరదము. ஏற்ற சமயத்திலே அவர் இரக்கத்தை பெறவும் சமயத்திற்கு ஏற்ற ஒரு சகாயம் பெறும்படியாய் கிருபாசனத்தை தைரியமாய் சேரக்கடவும் என்று பவுலுக்கு எழுதுகிறார். పరిశుద్ధ నామమున స్తోత్రం. యేసు దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో దేవుడు మనల్ని చూసి ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యంతో కృపాసనం ఎందుకు చేరాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఒక ధైర్యంతో ఉండాలని. జీవిత కాలం అంతా కూడా మనం మరణ భయంతో దేవుని సన్నిధికి వెళ్ళకుండా, మరణ భయంతో మనం పడిపోయి ఉన్నప్పుడు దేవుడు మనం పిలుస్తున్నాడు. మరణ భయంతో పడిపోయిన మనముని కృపాసనం ఎందుకు వచ్చి మీరు కృప పొందుకొని, మీరు కనికరం పొందుకున్నాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో అనేక ఆశీర్వాదము ఉన్నది దేవుని సముఖంలో. కృపాసనం ఎందుకు ఎప్పుడు వెళ్ళాలి? మోషే తన ప్రజల్ని నడిపించినప్పుడు, తన ప్రజల్ని ఇశ్రాయేలు జనుల్ని అరణ్య యాత్రలు నడిపించినప్పుడు వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని తీసుకుని వచ్చిన మోషేకి ఇలా మాట్లాడుతున్నాడు. మీరు ఇశ్రాయేలు జనులకు నేను ఏం మాట్లాడబోతున్నానో అవన్నీ వినుటకు నా సన్నిధిలో నువ్వు చేరాలి. నిన్ను ఆ స్థలంలో నిన్ను సంధిస్తానని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన సంధించే స్థలమే కృపాసనము. ఆ కృపాసనము దేవుని సంధించటకు నన్ను పిలుస్తున్నాడు. నేను కూడా దేవుని సంధించాలంటే, ఆయన కనికరం పొందుకోవాలంటే కృపాసనం ఎందుకు మనం అందరూ కూడా చేరాలి. அவருடைய இரக்கத்தை பெறும்படியாய், அவருடைய சகாயம் பெறும்படியாய் நாம் கிருபாசனத்தை சேர வேண்டும். கிருபாசன தண்டை சேர வேண்டும். அந்த கிருபாசனம் யார்? கர்த்தராகிய இயேசு கிறிஸ்துவே கிருபாசனமாய் இருக்கிறார். மோசே ஒரு பெட்டியை, சாட்சி பெட்டியை தயார் செய்யும்படியாய் அந்த கிருபாசனத்தின் கேருபீன்கள் மத்தியிலிருந்து கர்த்தர் பேசுகிறார். உன்னை சந்திக்கும்படியாய் அந்த கிருபாసనத்தை நீங்கள் வர வேண்டும். మీరు సంధించుట కొరకు మీరు కృపాసనం ఎందుకు మీరు రావాలని మోషేని పిలుస్తున్నాడు. 25వ సంవత్సరం దాటిప్పుడు దాదాపు 1.5 నెల అయిపోయింది కదా. ఎంతమంది కృపలో నిలబడి ఉన్నాడు. ప్రభువా పాత జీవితాన్ని మనం విడిచిపెట్టాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఒక నూతన క్రియ, నూతన కార్యం మనలో జరగాలంటే ఎల్లప్పుడూ కూడా కృపా సమయంతము మన యొక్క చేరి మనం కనికరం పొందుకోవాలి. ఆయన కృప లేనిది మన జీవితంలో మనం ఏం చేయలేము. ఆయన కృపతోనే మనం జీవించగలము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక 4 ఆశీర్వాదం మాత్రం నేను చెప్పి ముగిస్తాను. అనేక ఆశీర్వాదం కలదు. ఒక 4 ఆశీర్వాదం మాత్రం గురించి చెప్పి నేను ముగించాలని వాంఛిస్తున్నాను. దేవుడి నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ మొట్టమొదటి దేవుడు మనము బంధకం నుంచి, అనేక బంధకం నుంచి మనం పట్టబడి ఉన్నాము. దాని నుంచి మనకు విడుదల అవసరం. అనేక కార్యం నుంచి విడుదల లేక ఉండవచ్చు. క్రైస్తవులు ఎంతో మంది మనం క్రైస్తవులుగా ఉండవచ్చు, అనేక సంవత్సరం అయి ఉండవచ్చు బాప్తిసం పొందుకొని. అయినప్పటికీ కొన్ని దుష్ట కార్యం నుంచి, దేవునికి ఇష్టం లేని కార్యం నుంచి విడుదల లేని సమస్య పరిస్థితులు మనం ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదువున్నాం కీర్తన గ్రంథంలో, ఆ చెడుతనాన్ని విసర్జించడే దేవునికి భయపడే భయము. అనేకులు చెడుతనాన్ని ఇంకా కూడా విసర్జించకుండా ఆ చెడుతనం అనేది, కీడు అనేది మనం ఇంకా పట్టుకొని ఉన్నది. దాంట్లో మనం దాసులుగా మారిపోయి దాంట్లోనే విడుదల లేకుండా మనం జీవిస్తూ ఉండవచ్చు. నువ్వు ఎప్పుడు కూడా కృపాసనం ఎందుకు వెళితే దేవుడు నిన్ను విడిపిస్తున్నాడని మనం చూస్తున్నాం. దేవుని పరిశునామ స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు జనుల ఐగుప్తు దేశంలో వాళ్ళు అనేక మర్చిపోయి 430 సంవత్సరం అలాగే జీవిస్తున్నారు. ఎప్పుడు ఫరో, యోసేపుకు తెలియని ఒక ఫరో వచ్చినప్పుడు వాళ్ళు హింసించటం ప్రారంభించాడు. ఆ హింస తట్టుకోలేక వాళ్ళు అప్పుడు దేవుని గురించి గుర్తు తెచ్చుకున్న దేవుని గురించి ఏడుస్తున్నారు, మొర పెడుతున్నారు దేవునికి. అప్పుడు దేవుడు వాళ్ళు మొరని చూస్తున్నాడని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా కృపాసనం ఎందుకు మొర పెట్టాలి దేవుని దగ్గరికి వెళ్ళి. ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అనేక మనుషుల్ని చూసి వెళుతున్నారు. నాకు అతను ఉన్నాడు, ఆ ఎంపీ ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఆఫీసర్ నాకు తెలుసు, ఈ డాక్టర్ బాగా తెలుసు, నాకు బాగా ఇష్టం, నాకు సిఎంసి ఉంది, సిఎంసి కన్నా పెద్ద ఆసుపత్రి, సిఎంసి పెద్ద డాక్టర్ ఉన్నాడు, అతను ఏమైనా చేస్తాడు. ఇట్లా మనుషుల దగ్గరికి వెళ్ళి మన సమస్యల్ని పోగొట్టుకోవడానికి మనం చూస్తున్నామే తప్పితే కృపాసనం ఎందుకు వెళ్ళి దేవుని దగ్గర మోకరించి, ప్రభువా నా సమస్యలు ఇలా ఉన్నది, నన్ను కరుణించు, నీ కృపతో నన్ను నింపు అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు మనల్ని ఆ బంధకం నుంచి మనం విడిపించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడని మనం చూస్తున్నాం. నీకు ఒక డెలివరెన్స్ కావాలంటే, విడుదల కావాలంటే కృపాసనము ఎందుకు వెళ్ళాలి. మరణ భయంతో కాలమంతా కూడా మనం పడి ఉన్నాము. మరణ భయంతో పడి ఉన్న మనమని ఆ మరణం నుంచి దేవుడు విడిపించి, ఆ బాధ నుంచి మనం విడిపించి ఒక సంతోషకరమైన మార్గంలో ఒక జీవితకాలం అంతా కూడా దేవుడిని ఆనందించే ఒక అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుడు నడగల కృపాసనం ఎందుకు చేరాలని పౌలు తన బిడ్డలను చూసి హెచ్చరిస్తున్నాడు. మనము కూడా ఈ కాలం నుంచి హెచ్చరిస్తున్నాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 తెలుగులో మాత్రం చదవండి దయచేసి. సమయం లేదు కనుక. కాబట్టి నా పిల్లలు రక్త మాంసం గలనందువలన మరణం ద్వారా ఒకప్పుడు మనం మరణ భయముతో అపవాది మనల్ని బంధించి ఉన్నాడు. అపవాదికి మనం దాసులుగా కనబడి ఉన్నాం ఒక దినాల్లో. అయితే ఇప్పుడు ఆయన రక్తం మాంసం ద్వారా మనం విడిపించి ఆ మరణ భయాన్ని మనం తీసివేసి, అపవాది ఒక మరణ భయం నుంచి తీసేసి దేవుడు మనం రక్షించి మనల్ని ఒక నీతికి దాసులుగా మార్చి ఉన్నాడు. ఇంతకుముందు మనం ఎలా ఉన్నామో మరణ భయముతో అపవాదికి దాసులుగా మనం జీవించున్నాం. చెడు అనుభవంతో, చెడు అలవాట్లతో, చెడు కార్యములతో, చెడు మనసుతో మనం జీవించున్నాం. ఇప్పుడైతే ఆయన రక్త మాంసం మూలంగా ఆ మరణాన్ని జయించి ప్రభు తన మరణం మూలంగా దేవుడు మనకి జీవనం అనుగ్రహించున్నాడు. అందులో నుంచి మనకి విడుదలించున్నాడు కనుక ఇప్పుడు మన నీతికి దాసులుగా ఉండవలసిన అవసరమైనది. నీతికి దాసులుగా మార్చి కూడా మనం తిరిగి
అటువైపు చూడకూడదు. ఐగుప్తు దేశం ఉన్నప్పుడు ఇశ్రాయేలు విడిపించుకొని తీసుకొని వచ్చిన్నాడు దేవుడు. కొంచెం వచ్చినప్పుడు వెంటనే వాడు ఐగుప్తుని గురించి తలంచుకుంటున్నాడు. అక్కడ ఎంత బాగున్నది, ఏది బాగున్నది, మనం అక్కడ వదిలేసి వచ్చినాం. అక్కడ ఎన్నో తినడానికి దొరికింది. కొందరు తిండి మీద బాగా ఆశ, తిండిపోతులు అంటారు తెలుగులో వాళ్ళని. తిండిపోతులు ఉండకూడదు. ఎప్పుడు కూడా తిండి మీద ఆశ ఉండకూడదు. తిండి అవసరమే మనిషికి, శరీరానికే తిండి అవసరం, తిండి శరీరం కాదు. అది చూసుకోవాలి. కనుక ఆ తిండి మీద ఆశ ఈ ఇశ్రాయేలీయులకి దేవుణ్ణి సొలుగుతున్నారు. అక్కడ పోయి తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం మేము, ఒక నాయకుడిని ఏర్పరచుకొని ఎంత కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మన మరణ భయం నుంచి, ఆ ఉపాధి నుంచి దేవుడు మనం తప్పించి మన కొరకు మరణించి మనం విడిపించి తీసుకుని వచ్చున్నాడు. కనుక మనం తిరిగి దాని గురించి కూడా తలంచుకోకూడదు. ఆ దేవుని కృపాసనం మీద ఉదయకాలంలో లేచి నువ్వు కృపాసనం ఎత్తుకు వెళ్ళాలి. అప్పుడే ఆయన సంధిస్తాడు. ఎక్కడ సంధిస్తాడు మనల్ని? కృపాసనం ఎత్తుకు మనం వెళ్ళినప్పుడు దేవుడు మనం సంధించి మనతో మాట్లాడతాడు, మనకు ఆలోచిస్తాడు, మనకు ఒక విడుదల దయచేస్తున్నాడు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఆ విడుదల పొందుట కొరకు, ఈ మరణ భయం నుంచి మనం విడుదల పొందుట కొరకు మన కృపాసనం అంతని చేరదము. ప్రతి ఒక్క రోజు కూడా ప్రభు దగ్గర, యేసు ప్రభు దగ్గర ఒకవేళ వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం మొట్టమొదటిగా నువ్వు వ్యాధి వచ్చినప్పుడు మొట్టమొదటిగా సిఎంసి వెతకొద్దు, అప్పుల్లోనే వెతకొద్దు, ఇంకా వేరే ఆసుపత్రికి వెతకొద్దు. ముందు ప్రభు దగ్గర, పాత్మ దగ్గరికి వెళ్ళాలి. ప్రభు కృపాసనం మధ్యకి వెళ్ళి, ప్రభువా ఈ పరిస్థితి నుంచి విడిపించి దీనికి తగ్గించుకోవడానికి కావాల్సిన కృపని నాకు దయచేయి. ఇప్పుడు మనం ఎన్నో పాస్టర్లు చెప్తున్నారు, నాకు వ్యాధి ఉంది దేవా అని పౌలు చెప్తున్నప్పుడు నా కృప నాకు చాలా, నా కృప నీకు చాలు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కృపయే మనల్ని కాపాడు, ఆ కృపయే మనల్ని రక్షించను, విడిపించను. దేవుడి పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. రెండవ ఆశీర్వాదం మనం చూసినట్లయితే జెఫన్యా 2వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదవండి. జెఫన్యా 2వ అధ్యాయం 7వ వచనం. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కేలోను ఇండ్లలో పండుకొందురు. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యములో మనం చూస్తున్నాం, జెఫన్యా మాట్లాడుతున్నాడు. దేవుడు జెఫన్యా ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యూదా గోత్రం ఎవరు? దేవుడిని స్తుతించే జనం, వాళ్ళు మాత్రమే. ప్రతిదానికి యూదా గోత్రమే ముందు ఉండాలి. యాక్చువల్గా ముందు ఉండవలసిన వాళ్ళు ఎవరు? రూబన్ గోత్రం ఉండాలి. ఎందుకంటే రూబన్ పెద్ద కొడుకు, ఒక పెద్ద కొడుకే ఉండాలి, ముందు ఉండాలి. అయితే ఆ రూబను పెద్దరికాన్ని ఆయన కోల్పోయాడు. అందువల్ల యూదా అని దేవుడు ఎన్నుకున్నాడు. యూదా ఎవరు? దేవుడిని స్తుతించే ఒక గోత్రం. అది స్తుతించే గోత్రం అని ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇప్పుడు చదవండి ఒకసారి తెలుగులో. తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, చాలు, వారిని చెరలో నుంచి రక్షించడం. పట్టబడి ఉన్నాం యూదా గోత్రమైన మనము, దేవుని స్తుతించే దేవుని జనులైన మనము కూడా తిరిగి చెరలోనికి వెళ్ళిపోతున్నాం. చెరలో కట్టి ఉన్నాడు అపవాది మనల్ని. ఉదయ కాలంలో నన్ను చూసి మాట్లాడుతున్నాడు. ఆ యూదా గోత్ర సంగతి ఎవరే? వాళ్ళారా మిమ్మల్ని అపవాది చెరబట్టి ఉన్నాడు. ఈ చెర నుంచి నువ్వు విడుదల పొందాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. 2 విధమైన చెరబట్టినాడు అపవాది నన్ను. ఈ ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాను ప్రియ దేవుని బిడ్డ. అపవాది నన్ను 2 విధమైన కార్యంలో చెరబట్టినాడు. అందులో నుంచి నువ్వు విడుదల పొందాలని మాట్లాడుతున్నాడు. ఒకటి మోయాబు యొక్క ఆత్మ, రెండవది అమ్మోని యొక్క ఆత్మ. ఇది చెడ్డ ఆత్మ. ఇది ఈ 2 అపవాది యొక్క ఆత్మ నేను చెరబట్టినది. ఇందులో నుంచి విడుదల పొందాలంటే దేవుని కృపాసనం ఎందుకు రావాలి? కృపాసనం ఎందుకు వచ్చినప్పుడు మోయాబు యొక్క చెరల నుంచి, అమ్మోని యొక్క చెరల నుంచి నువ్వు
విడిపించబడతావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మోయాబుల అమ్మీయులు ఎవరు? తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, ఒకటి మాట్లాడుతా. మోయాబులు ఎవరండి? అమ్మోనీయులు ఎవరు? మోవాబ్ అమ్మోని అమ్మని యారు? ಯಾರು ಲೋತುಂಟಂತೆ స్తోత్రం హల్లెలూయా. లోతుకు పుట్టిన వాళ్ళు. లోతు పెద్ద కుమార్తె, పెద్ద కుమార్తెకి పుట్టిన వంశము మోవాబు, చిన్న కుమార్తెకి పుట్టిన అమ్మోని. వీళ్ళందరూ కూడా చాలా చెడ్డవాళ్ళు. ఇది ఒక ఏయమీయ జాతి, శంకర జాతి అంటారు తెలుగులో కదా. అది ఆ సబ్జెక్ట్ మనకు వద్దు కనుక ఈ మోయాబు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రయాణం చేసినప్పుడు, మేము ఈ దారిలో వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? మోయాబు దేశస్తులు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు మోయాబు దేశాన్ని దాటి వెళ్ళవలసింది ఉన్నది ఇశ్రాయేలు. అప్పుడు అక్కడ మోయాబు దేశ రాజు అయిన బాలాకుని పిలిచి వాడిని శపించిన కొరకు బిలయామని పిలిపిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలుని శపించాలి నువ్వు, ఎందుకంటే ఆ కాలంలో పెద్ద ప్రవక్త బిలాం శపిస్తే చాలు, వాళ్ళు అంతే, వాళ్ళు ఆశీర్వదింపబడతారు. దేవుని ఒక సేవకుడు అతను, ప్రవక్తే, అతను పిలిపించి శపిస్తాడు. ఈ శపించే ఆత్మ మోయాబులో ఉన్నది కనుక నీలో నాలో కూడా ఈ మోయాబు ఆత్మ ఉన్నది ప్రియులారా. ఈ మోయాబు ఆత్మతో నిన్ను నన్ను అపవాది చెరపట్టి ఉన్నాడు. ఈ చెర నుంచి దేవుడు విడిపించాలంటే మనం కృపాసనం ఎందుకు చేయాలి? దయచేసి నిద్రపోవద్దండి. ఇక్కడికి వచ్చి నిద్రపోకూడదు. దేవుని సముఖానికి వచ్చి ఎవ్వరు కూడా నిద్రపోకూడదు. అపవాది నిద్రను తీసుకుని వస్తాడు. వాక్యం వినకుండా, దేవుని స్థుతించకుండా నిద్రను తీసుకుని వస్తాడు. నిద్రపోకూడదు. దేవుని సముఖానికి వచ్చి సంతోషం దేవుని ఆరాధించాలి. కనుక దేవుని పరిశునామ స్తోత్రం కలుగును గాక. శపించే ఆత్మ మనలో ఉండకూడదు. ఇతరులు ఎవరు శపిస్తారా? కొంతమంది ప్రార్థన చేస్తారు, వాడు నాశనం అయిపోని, నాకు ఇట్ట అయింది, అట్ట అయింది, వాడిని ఇట్ట చేశారు, అట్లా చేశారు, వాడు వర్దిల్లకూడదు, అట్లాంటి ప్రార్థన చేయకూడదు. ఇంకొక సవిక్రవరులై ఆశీర్వదికులై ఉంది వాక్యం. వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి. ఎక్కువ శపిస్తున్నాడు శాపంతో, పలు విధమైన శాపంతో మనం కట్టగలిగినాం. ఈ శాపం నుంచి మనం విడుదల పొందాలంటే కృపాసనం ఎందుకు చేయాలి? ప్రతిరోజు కూడా దేవుని సముఖంలో చేరి దేవుడిని అడిగినప్పుడు ఈ శాపం నుంచి విడిపిస్తాడు. ఆయన మరణం ద్వారా, ఆయన రక్తం ద్వారా దేవుడు మనం విడిపించిన ఈ చెర నుంచి విడిపించాడు. రెండవ చెర అమ్మోనీయులు ఒక చెర. చాలా ఈ అమ్మోనీయులు ఏం చేస్తున్నారంటే అక్కడ చూడండి, 1వ సామ్యుయేలు గ్రంథము 11:2. ఇశ్రాయేలులందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మను రక్షించు. ఈ స్థలంలో చూస్తున్నాం, ఇశ్రాయేలు కన్నుల్ని ఒక నిబంధన చేసుకోవడానికి యాబేషు ఇక్కడ అడుగుతున్నాడు. నాగాస్ ఎవరంటే అమ్మోనీయులకు రాజు. ఈ అమ్మోనీయులకు రాజు ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలు కన్ను నేను ఊడదీస్తానంట. ఇదేనా ఒప్పందం మీలో చేసుకున్న ఉడంబడిక? ఇక వేరే మీతో సమాధానం చేసుకోను, నేను మీ కన్నులని ఊడదీస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరి కన్నులను ఊడదీస్తాడు? దేవుని బిడ్డల యొక్క కన్నులని ఊడదీయుటకు ఆయన చెబుతున్నాడు. కన్నులంటే ఏమిటి? దర్శనం. నీకు నాకు ఒక దర్శనం ఉన్నది, దేవుని బిడ్డలకు ఒక దర్శనం ఉన్నది. ఈ దర్శనంతోనే జీవిస్తున్నాము విశ్వాస జీవితం. దర్శనం లేని చోట జనులు నశించిపోతారని వాక్యం ఉన్నది. ఒక దర్శనంతోనే ఈ మార్గంలోకి మనం వచ్చున్నాం. ఒక దర్శనం ఇచ్చున్నాడు. ఆ దర్శనాన్ని మనం కోల్పోకూడదు. అభిషేకము, రక్షణ అనుభవం, విశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితం చేయాలని ఒక దర్శనం ఉన్నది మనకు. అయ్యా, నేను పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో మనం చదివినాం రోమీయుల పత్రికలో 7వ అధ్యాయంలో మనం స్పష్టంగా చెప్తున్నాను, నేను మంచిది చేయాలి అని అనుకుంటున్నాను
అది చేయకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే తిప్పేస్తున్నాడు. మంచి చేయాలని ఉంటుంది, పరిశుద్ధిగా జీవించాలి, దేవుని సంఘానికి సరైన సమయానికి వెళ్ళాలి, దేవుని ప్రియపరచాలి ఎక్కువని ఉంటుంది. కానీ అయితే సొంత చిత్తం చేయడానికి అపవాది తీస్తున్నాడు. ఎందుకు? నీకు లేదా? నీకు జ్ఞానం లేదా? నువ్వు ఆరాధించలేవా? నువ్వు చేయలేవా? వాళ్ళైనా చేసేది. ఇట్లాంటి ఆలోచన ఎవరికి వచ్చిందో? కోరాగు వాళ్ళకి వచ్చింది. కోరాగు గుప్పుకు వచ్చింది. మోషే మీద, ఆరోన్ మీద ఎగబడ్డారు. వాళ్ళందరూ ఎట్టయ్యారు? కోరాగు ఏమైపోయారు? భూమి అన్ని కప్పివేసుకోవద్దని మనం చూస్తున్నాం. అవన్నీ పెద్ద సబ్జెక్టుగా ఉన్నది. దేవుని పరిశునామ స్తోత్రం కలుగుగాక. ఈ కన్నులని, దర్శనాన్ని తీసేస్తాడు మన దగ్గర నుంచి. మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క రోజు మనం దర్శనాన్ని కోల్పోతే మనకున్న విశ్వాస జీవితము, అభిషేకం అన్నీ కోల్పోయి లోకస్తులుగా మారిపోతున్నాము. కనుక అపవాది మనల్ని ఈ దర్శనాన్ని మన నుంచి తీసివేసి మనని అతని దాసులుగా మార్చేస్తారు. కనుక మనమందరం కృపాసనం ఎత్తుకు వెళ్ళి మనం చేరి దాన్ని జయించే బిడ్డలుగా మనం జీవించాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. తరువాత మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో మనం చూస్తే 1:6 తెలుగులో మాత్రం స్పీడ్గా చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడాను ప్రయాణమైరి. నహోమి మనం చూసినట్లయితే నహోమి దేవుని దర్శిస్తాడని అక్కడ ఆహారం పొందుట కొరకు వెళ్ళినదని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నేను పోషిస్తాడని, శరీర ప్రకారం, ఆత్మీయ ప్రకారం నేను పోషిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మనం పోషించే దేవుడు ఉన్నాడు. అనేక కష్టాలు ఉంటుంది, లోకరీతిగా కూడా డబ్బు అవసరం ఉన్నది, ఆర్థిక పరిస్థితులు మనం వెనుకబడి ఉండవచ్చు. అయితే దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రతి ఒక్క రోజు నిన్ను పోషిస్తాడు ఆయన. ఎందుకంటే నమ్మకస్తుడు, మనల్ని పిలిచిన వాడు, నన్ను పిలిచిన వాడు ఆయన నమ్మకస్తుడైన దేవుడు ఉన్నాడు. కనుక మనం పోషించేటప్పుడు ఆయన శక్తి గల దేవుడు ఉన్నాడు. శరీర ప్రకారం పోషిస్తున్నాడు, ఆత్మీయంగా పోషిస్తున్నాడు. కనుక నీ మనస్సుని నువ్వు కాపాడుకోవాలి. నీ హృదయాన్ని ఆయన పోషిస్తాడు. నీ హృదయానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందించి నిన్ను పోషిస్తున్నాడు. ఎందుకు? ఎప్పుడు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళి మోకరించి ఆయన కనిపెట్టినప్పుడు నిన్ను దైవిక అభిషేకంతో నింపి ఆత్మీయ ఆహారంతో నిన్ను పోషించి ప్రతిరోజు కూడా నిన్ను బలపరుస్తున్నాడు. అప్పుడు నువ్వు అభిషేకంతో నింపబడి ఆత్మీయ బలవంతుడుగా జీవించేందుకు దేవుడు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. యోగ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోగి ఇలాగ చెప్తున్నాడు. యోగ గ్రంథము 10:12 జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మని కాపాడుతుంది. సంరక్షణ అంటే పోషించడమే. ఈ పోషణ ద్వారా నా ఆత్మని నన్ను కాపాడుతుంది. ఆత్మకి ఏమి ఇచ్చాడు? ఆత్మీయ ఆహారం ఇచ్చి యోగుని బలపరుస్తాడు. ఒకవేళ ఆత్మీయాన లేకపోతే, ఈ సంరక్షణ లేకపోతే అతను భార్య చెప్పినట్లు ఏమైపోయేవాడు? దేవుని దూషించి చచ్చిపోయేవాడు, దేవుని దూషించేవాడు. బాగా ఉన్నప్పుడు బాగా దేవుడిని స్తుతించారు, ఆరాధించారు. కష్టం వచ్చినప్పుడు ఈ భార్య ఏం చేసింది? దూషించు, నీ దేవుడిని దూషించి ప్రాణం విడిచిపెట్టు. 10 మందులు కనింది ఈమె, బాగా తినింది, బాగా చక్కగా మెక్కింది, బాగా 10 మందిని కనింది. మరి బాగా తినింది, తిండిపోతులాగా ఆమె. ఇప్పుడు తిండి లేదు ఇంట్లో. అతనికి జబ్బు వచ్చేసింది. అతన్ని చూసి ఏమంటుంది? యోగుని, అయ్యా ఎందుకు నువ్వు ఇంట్లో కూడా దేవుణ్ణి ఇది చేస్తున్నావు? ప్రాణం విడిచిపెట్టే, దూషించు దేవుణ్ణి. ఇది అపవాది తన ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని ఇప్పుడు యోగి ఏం చెప్తున్నాడు? అతను సంరక్షణ చేత నన్ను ఆత్మని కాపాడినాడు. నిజంగానే ఆయన సంరక్షించి యోగిని బలపరచున్నాడు. ప్రియదేవుని బిడ్డ ఈ కాలంలో నన్ను కూడా సంరక్షించి మనల్ని బలపరచాలంటే, ఈ విశ్వాస జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో నన్ను బలపరచాలంటే ఆయన సంరక్షించాలి. ఆ సంరక్షణ, ఆ పోషణ ఎక్కడ దొరుకుతుంది? కృపాసమయం ఉదయకాలం లేచి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎంతమంది 4 గంటలు లేచి దేవుని దగ్గర సముఖానికి వెళ్తున్నారో తెలియదు నాకు. కానీ 4 గంటలకు లేచి దేవుని సముఖానికి వెళ్ళండి. ఆయన కృపని పొందుకోండి.
ఆయన కృపను పొందుకోండి, జీవించండి. అప్పుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మన ఆత్మని బలపరుస్తున్నాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఏ భయం ఉండదు. వ్యాధి వచ్చిందా, అయ్యా ఈ వ్యాధిని నేను సహించుకోవడానికి కావాల్సిన కృప నీవు దేవా, నన్ను బలపరిచి దేవా. వ్యాధి వచ్చిందని దేవుడి సముద్రానికి వెళ్ళు, దేవుడి నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడి వ్యాధి నుంచి స్వస్థిస్తున్నాడు, దాని మీద జయమిస్తున్నాడని మనం చూడగలం. నాలుగవదిగా ఆశీర్వాదం మనం చూస్తున్నాం. చివరిగా జకర్యా చదవండి, జకర్యా 10వ అధ్యాయం 3వ వాక్యం. నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయులకు అశ్వముల వంటి వారినిగా చేయను. జకర్యా 13. స్తోత్రం. జకర్యా 13 ఇంకొకసారి చదవండి. స్తోత్రం. నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతి యెహోవా తన మందయకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయను. ఎంత తమిళ పడిన స్తోత్రం. சீக்கிரம் படி, தமிழ் ஏறாது. அந்த வசனத்தை படிமா. మనం మేకలు లాంటి వాళ్ళు. మనం ఏం చేస్తున్నారంటే ఈ మేకలు లాంటి మనం మేకలమై ఉన్నాము. మనం రక్షకుడు, మన కాపరి ప్రభువైన యేసుక్రీస్తే. మనమని ఆయన బలపరుస్తున్నాడు. మేకలు లాంటి ఉండే మనమని యుద్ధంలో గురువు లాంటి వాళ్ళగా మనం మారుస్తున్నాడని వాక్యం ఉన్నది. ఒక చోట అది నేను మర్చిపోయిన తర్వాత అయితే పైన వాక్యం చదువు. కనుక యుద్ధంలో ఉండే గుర్రంలాగా మనం మారుస్తున్నాడని వాక్యం ఉన్నది. నీ ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు యుద్ధంలో గుర్రంలాగా ఆయన నేను మారుస్తున్నాడు. గుర్రం అనేది వెనకాడదు. యుద్ధం వచ్చినప్పుడు వెనకాడుతుందా గుర్రము? అది చచ్చిపోయినా పర్వాలేదు, ముందే ఎడుతుంది. గుర్రం అంటే చాలా సంతోషం. దానికి చాలా గంతులు వేసి అది ఏం చేస్తుందంటే గుర్రం ముందు పెడుతుంది, పోరాడుతుంది, జయం పొందుతుంది. నన్ను కూడా యుద్ధంలో జయం పొందిన వ్యక్తిగా నన్ను మార్చేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగా యుద్ధంలో జయం పొందుటకు ప్రతి వ్యాధి కూడా ఒక యుద్ధమే ఉన్నది. నీకు నాకు అనేకులు ఈ రోజుల్లో వ్యాధితో కష్టపడుతున్నారు. అది పెద్ద యుద్ధం. అది నేను చచ్చిపోయి కూడా మేలు అంటున్నారు. ఎందుకు? చనిపోవడానికి దేవుడు నన్ను పిలవలేదు. యుద్ధంలో మనం జయం పొందాలి. అంటే ఏంటి? యుద్ధంలో జయం పొందాలి. నన్ను ఆయన జయించే బిడ్డలుగా మార్చుటకు ఒక గుర్రములాగా యుద్ధం అని చూసి అలాగా భయపడకుండా ముందుకు వెళుతుందా అట్లాంటి గుర్రముగా మనం మారుస్తున్నాడు. ఇంకా అనేక వాక్యం అనేది దానికి. దేవుని నామానికి మహిమ కలుగునగా ఉదయ కాలంలో కృపాసనం మీదకి మనం చేరాలి. కష్టం వచ్చినా కృపాసనం మీదకి చేరి మనం ఆయన బలము పొందుకొని దేవుని నామాన్ని మహింపరచాలి, దేవునిలో జీవించాలి. ఎల్లప్పుడూ కూడా మనకు వచ్చే వ్యాధిని మనం చేయించాలి, కష్టపడి చేయించాలి, అపవాది క్రియను మనం చేయించాలి. శాపము, పలు విధమైన అపవాది క్రియలు, పలు విధమైన ఆటంకాలు, బంధకం, ఇవన్నీ కూడా దేవుడు మనలో నుంచి దేవుడు విడిపించాలి. ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రతినిత్యం ప్రతిరోజు కూడా కనిపెట్టి ఆయన సన్నిధిని చేరినప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడు. చివరిగా నేను ఒక పాట పాడాలని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు నన్ను పాట పాడాలి. ఇది మలయాళం పాట. ఈ మలయాళం పాట ఒక అర్థం ఏమిటంటే, ఈ జీవిత యాత్రలో, విశ్వాస యాత్రలో నా దేవుడు నాతోనే ఉంటున్నాడు. నాకు ఎర్ర సముద్రం లాంటి ఒక సమస్య వచ్చిన, శోధన వచ్చిన, యోర్దాను లాంటి ఒక శోధన వచ్చిన, కష్టం వచ్చిన, శత్రువు నాకు ఎదురైనా నా దేవుడు నాకు తోడు ఉంటాను. నేను దేన్ని చూస్తాను? కానాను నేను చేరుబోయే పరమ కానాన్ని చూసే నేను ఈ యాత్రని కొనసాగుతానని ఈ అర్థం ఈ పాట. ఇది మలయాళం పాట. ఇది చాలా ఇష్టమైన పాట నాకు. దయచేసి 1-2 నిమిషం నేను ఇది పాడాలని నేను వాంఛిస్తూ దేవుడు నాకు స్తోత్రం కలుగునుగాక.
യാത്ര ചെയ്യുന്ന ഞാൻ യാത്ര ചെയ്തിടുന്ന സ്വർഗ്ഗക്കനാനിൻ ദേശം നോക്കി യാത്ര ചെയ്തിടുന്ന സ്വർഗ്ഗക്കനാനിൻ ദേശം നോക്കി യാത്ര ചെയ്തിടുന്ന യാത്ര ചെയ്യുന്ന മിശ്രമീൽ പാപത്തിന് ദാസനായി ഞാൻ പാത്തിടുമ്പോൾ കരുണയോടെ വീണ്ടെടുത്തവർ മിശ്രമീൽ ദാസനായി ഞാൻ പാർത്തിടുമ്പോൾ കരുണയോടെ വീണ്ടെടുത്തവർ അഗ്നിമേഘ സർവ്വമായി തുള്ളതാ ഇല്ലെനിക്ക് യാത്രയിൽ യാത്ര ചെയ്യുന്ന ഞാൻ യാത്ര ചെയ്തിടുന്നു സ്വർഗ്ഗക്കനാനിൻ ദേശം നോക്കി യാത്ര ചെയ്തിടുന്നു സ്വർഗ്ഗക്കനാനിൻ ദേശം നോക്കി യാത്ര ചെയ്തിടുന്നു യാത്ര ചെയ്തിടുന്നു സിംഗടം തടസ്സമായി കണ്ടതില്ല ഞാൻ സ്നാനമേറ്റ് ക്രിസ്തുവോട് ചേർന്നിടല്ലോ ഞാൻ സിംഗടം തടസ്സമായി കണ്ടതില്ല ഞാൻ സ്നാനമേറ്റ് ക്രിസ്തുവോട് ചേർന്നിടല്ലോ ഞാൻ ജീവനിൽ ഞാൻ പുതുക്കത്തോടെ നടന്നിടാൻ ജീവനിൽ സമൃദ്ധിയ ചെൽപ്പാതയിൽ ജീവനിൽ ഞാൻ പുതുക്കത്തോടെ നടന്നിടാൻ ജീവനെ സമൃദ്ധിയോടെ പാതയിൽ യാത്ര ചെയ്യുന്ന ഞാൻ യാത്ര ചെയ്തിടുന്നു സ്വർഗ്ഗക്കനാനിൻ ദേശം നോക്കി യാത്ര ചെയ്തിടുന്നു സ്വർഗ്ഗക്കനാനിൻ ദേശം നോക്കി യാത്ര ചെയ്തിടുന്നു യാത്ര ചെയ്യുന്നു മധുരമാക്കി തീർന്നിടുന്ന മാറായേ പ്രിയൻ രോഗമെല്ലാം പോക്കി സൗഖ്യം തന്നിടുവ മധുരമാക്കി തീർന്നിടുന്ന മാറായേ പ്രിയൻ രോഗമെല്ലാം
దేవుని స్తోత్రం పలికి చెప్పండి. దేవుని యొక్క కృపాసన సన్నిధికి ప్రతి వారు రావాలి, వస్తే ఆశీర్వాదం ఉందని 4వ అంశమైన వాక్యంలో ఎన్నిన వాక్యానుసారంగా ఒక వ్యక్తి నిజంగా పాటించారు. చాలామంది పాటించారు. పాటించిన ఒక వ్యక్తి ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయము మరి 25వ వాక్యం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికంటే ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టించెను. బహుమానం కొరకు దృష్టించారు. మనందరూ దేవుని సంఘము కృపాసనములో వచ్చి మనల్ని అంగీకరించటం, మనల్ని ఒప్పుకోవటం, దేవుని వాక్యానుసారం నడవటం, ఇది మనలో ఉన్నట్లయితే మనం దేవుని రాజ్యమునకు వారసులము. అందుకే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 24, 25 కూడా మనం గమనిస్తే సంఘాన్ని మానక పై వాక్యం ఎందుకు కూడుకోవడం మానక ఒకరిని ఒకరు ఏం చేయాలా? హెచ్చరిక అంటే ప్రజలు చెప్పండి మీరు. హెచ్చరిక అంటే దానికి అర్థం ఏంటి తెలుసు కదా? హెచ్చరిక అంటే ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ అపాయం ఉంది, ఇక్కడ డేంజరస్, ఇక్కడ కరెంటు ఉంది, ఇక్కడ పట్టుకుంటే జీవితం పాడైపోతుంది, డేంజరస్ చాలా ఉంది, లోకంలో చాలా ఉంది. మీరు మనం అనుకోకూడదు. దయచేసి గమనించండి. సంఘం హెచ్చరిక చేయండి.
புத்தி சொல்றேன் நேரே நான் வாசிக்கும் போது அன்புக்கும் நற்கிரிகளுக்கும் நாம் ஏவப்படும்படி ஒருவர் கவனித்து சபை கூடுதலை விட்டுவிடாமல் ஒருவருக்கு ஒரு புத்தி சொல்ல கடவுள் నాళానది సమీపిస్తున్నది ఎవడవాయి పార్కిరీగుడు దినాలు సమీపిస్తుంది దేవుని రాకడ సమీపిస్తుంది జరిగిన సంఘటన మనం గమనిస్తున్నాం వీలైనంత వరకు మనం దేవుళ్ళు జీవించడానికి ప్రమాణాన్ని అనుసరించు మోసే కంటే మనం గొప్పవాడు కాదు మోసే గొప్ప రాజకుమారుడు ప్రయోజనం దేవుడు ఏ విధంగా రాజకుమారుడు మార్చాడో తెలుసు మోసేని గురించి నేను ఇప్పుడు చెప్పట్లా అలాంటి వ్యక్తి లోకాన్ని ఎదిరించుకొని నేను దేవుని ప్రజలతో దేవుని జనాలతో దేవుని బిడ్డలతో శ్రమైన కష్టమైన నేను వారితో కూడా ఐక్యం ఉండి ప్రార్థన చేసి నేను దేవుని రాజ్యాన్ని సుధరించుకోవాలి. ఇది క్రైస్తవ సంఘం యొక్క ప్రమాణం. దేవుని పెట్టి దేవుని స్థలం కాబట్టి మనం హెచ్చరిక కలిగి జీవిస్తాం. ఒకవేళ ఆశీర్వాదాలకు మనం కారకులు అవుతాం. ప్రభు మనల్ని నియమించుతాం. ఆమె ఒక దీవెనకు మనం ఇంతవరకు విన్నాం. స్థిరపరిచేవాడు లేచి నిలబడదాం. ఒక పాట పాడుకున్నప్పుడు ప్రాంతం సమర్పించుకుందాం. స్థిరపరచబడిన వాడు బలపరచేవాడు పడిపోయినా మనల్ని లేవనెత్తేవాడు. నేను పడిపోయినాను కాదు అని అలా వెళ్ళకుండా లేచి మనం దేవుని కొనసాగించగలుగుతాం. వేసాను స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు బలవంతం మార్చగలవు
ప్రార్థన చేసుకుందాం. రెండు విశేషమైన కార్యాలు. ఒకటి, విద్యాసాగర్ సరిత వారి యొక్క కుమార్తె దీక్షిత బర్త్డే గురించి మనం ప్రార్థన చేయాలి. వారు ఆహారాన్ని సిద్ధపరిచారు, వారిని దేవుడు దీవించారు. అలాగనే మనకి ప్రసంగించిన మరి చెక్కయ్య సగి ఆయన బర్త్డే వాళ్ళ అక్కకి తెలుసో తెలియదు కానీ ఆయన నాకు కూడా చెప్పలేదు. సరే, మంచిది. ప్రార్థన తప్పకుండా అవసరం. ఒకవేళ గ్రాండ్గా కేక్ కట్ చేసి ఒకవేళ కొత్త బట్టలు పెట్టి అది కాకపోయినా ప్రార్థన అవసరం, పైసలు. కాబట్టి మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఆయన బర్త్డే, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. హైదరాబాదులో ఒక పెద్ద ఇల్లు కట్టి ఉన్నారు, అది కొంచెం ఫినిషింగ్లో ఉంది. ఆయన బెంగళూరులో కూడా పెద్ద ఫ్లాట్ అమ్మాలని అనుకుంటున్నాడు. మరి అది విలువైంది. ఆ విషయమై కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే వాళ్ళ సొంత గ్రామంలో ఆర్చిపల్లి కూడా స్థలం ఉన్నది, ప్లాట్ వేసాం, అది కూడా అమ్మాలి. సో మరి ఆయన వచ్చిన ఉద్దేశం చెప్పాడు. ఆయన ఇలాంటి ఒక సంఘాన్ని ప్రారంభం చేయటానికి బెంగళూరు పట్టణానికి ఆయన తీసుకుని వెళ్ళాడు. మన జగ్గయ్య గారు వేడ్ మిషన్ ద్వారా కొంతమందికి మేలు చేయటం. మరి ఈయనే వేడ్ మిషన్లో మేనేజర్గా ఉన్నాడు. ఆ విలేజ్ నాకు కూడా తెలుసు, వెళ్ళున్నాను. నేను కూడా ఎన్నోసార్లు వెళ్ళి మరి అక్కడ కూర్చొని ఆనందించడానికి కూడా కాదు, అలాంటి జనాలు, అలాంటి కఠినమైన జనాలు. మట్టిలో నేను వెళ్ళినప్పుడు చూస్తే పాములు చూశాను ఆ గ్రామం. మరి ఈరోజు ఆ గ్రామంలో ఒక సంఘం ఏర్పాటు చేయటానికి
కారకుడుగా అతన్ని వాడుకున్నాడు, ఇతన్ని వాడుకున్నాడు. అది వాస్తవం. నేను 100% చెప్పగలను, సాక్ష్యం కూడా చెప్పగలను. ఆ గ్రామం ఇప్పుడు దాదాపు ఒక మంచి చర్చి కట్టి ఒక పాస్టర్ని పోషించగలిగిన ఒక గ్రామంగా పెద్దపల్లి. నిజంగా చెప్పాలంటే అదొక విలువైన సాక్ష్యం. ఎన్నోసార్లు ఆ గ్రామానికి వెళ్ళాను. ఆయన వేరే విషయం పనిచేసినప్పుడు ఆయన ద్వారా అక్కడికి వెళ్ళి చూశాను. ఇప్పుడు చూస్తే రోడ్ అయినా, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ ఆహారము, అప్పుడు మార్పు లేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఆహారమైన, వాళ్ళ వస్త్రమైన, వాళ్ళు క్యారెక్టర్, వాళ్ళ అనుభవం కొంచెం మార్చి ప్రభులో జీవిస్తున్నారు. నిజంగానే కాంతరాజు అతని కొరకు చనిపోయిన కుటుంబం కొరకు కూడా మనం తప్పగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నేను కూడా చూసిన వాడిని. ఆయన ఒక 2 నెలలకు ముందు చిత్తూరు వచ్చాడు. 2 నెలలకు ముందు వచ్చి అన్నాడు, చూసి ఇంత పెద్ద చర్చి ఒకరి నేను తప్పకుండా మా గ్రామానికి నేను పిలిచి వాక్య పరిచయం చేయటానికి నేను పిలుస్తానని కూడా చెప్పాడు. సరే, ఆయన మరణించాడని మనం నిన్న విన్నాం. సరే, ఏది ఉన్నా సరే నా దేవునికి అసాధ్యమైనది ఏది. మనం ప్రార్థన చేస్తే ఆదరణ ఇచ్చేవాడు, మనం ప్రార్థన చేస్తే ఆయుష్కాలాన్ని ఇచ్చేవాడు, మనం ప్రార్థన చేస్తే మేలు చేసేవాడు. దేవుడికి ఇచ్చిన మనకు అధికారం, అది మనం చేయగలం, అది మనం చేద్దాం. తప్పక ఈ దినం దేవుని మందిరములో నుండి ఏర్పాటు చేయకుండా దేవుని మందిరములో నుండి మనం చేసే ప్రతి ప్రార్థన విని మనకు జవాబు ఇచ్చేవాడు కనుక కనుమూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆగారాన్ని సిద్ధపరిచిన విద్యాసాగర్ కుటుంబ కొరకు మరి జగ్గయ్య గారు ఆరోగ్యం ఇచ్చిన ఆయుష్కాలం మరి 67వ సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఒక 68 7 దాటి 68లో ప్రవేశిస్తుండగా ఒక ప్రత్యేకమైన దీవెన అని అనుకున్న ప్రతి కార్యం నెరవేర్చారు. కుమారుడు వివాహ కార్యమైనా సరే, ఇల్లు ప్రతి విషయమైనా సరే, ఏదైనా సరే దేవుడు ఒక అద్భుత రీతిగా నడిపించినట్లుగా మనం అందరూ ఏక మనసుతో మరి చనిపోయిన కుటుంబానికి ఒక మంచి ఆదరణ దయచేయాలి. అది ఈరోజు నిజంగా మరి మనలాగా కూడా ఆరాధన చేసి స్థలంగా మార్చబడింది. నేను వెళ్ళినప్పుడు చిన్న గుడిసి పెట్టి భయంకరమైన పరిస్థితి, మనం నిలబడుతుంటే అటువైపు పాములు పోయేది, కన్నాలు చూసి అలాంటి పరిస్థితి మారి ఈరోజు ఆ కాంతరాజు ఒక కారకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ కుటుంబానికి అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయటానికి మనం ఎంతో గర్వీలో ఎంతోమంది గ్రహిస్తున్నాం. అవును ప్రభా, నేను ఇలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేయటానికి నా దేవుడు కృపించాడు. అది ఒక ప్రత్యేకత అని ఎంతమంది గ్రహిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం గ్రహిస్తున్నాను. ఒకవేళ ఇలాంటి దినం ఆరాధనకి లేని వారు బలహీనంగా ఒక అనారోగ్యం ఉన్నట్లయితే వారు ప్రతి వారిని బలపరిచి మంచి స్వస్థత దేవుడు దయచేసి మరి ఆరాధనకి వచ్చిన వారిని కూడా మంచి ఆరోగ్యం దయచేసినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్య, నీ నామములో ఈ ఆరాధన దినమున మీ సన్నిధిలో మేము రావడం, మీ సన్నిధి గొప్పవి. ప్రతి మనిషి జీవితంలో గొప్ప మార్పులు ఇచ్చి ఒక ఉన్నతమైన స్థాయిలో మమ్మల్ని నిలబెట్టేవాడు అని మీ సన్నిధిని గురించి మాకు బోధించాం. అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మేము మేలు పొందిన వారుగా, విశ్వాసించిన వారుగా, దేవుని బలపరచబడిన వారుగా మమ్మల్ని అందరినీ ఆ విధంగా దీవించడం సహాయం చేయండి. ఈ దినం పెద్దనైనా అనుసరిస్తున్నాం. చక్కయ్య గారిని బట్టి స్తోత్రం. ఆయన ఆరోగ్యం, రాకపోకల ప్రయాణం, ఆయన అనుకున్న కార్యం అన్నిటినీ దేవుడు ఈ 68వ సంవత్సరం నెరవేర్చే విధంగా సహాయం చేయండి. మరణించే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, విద్యాసాగర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, వారి ఉక్తి జ్ఞాపకం చేసుకుంటున్నాం. తల్లికి వందనాలు. ఈ నామములు ఈ దినము బర్త్డే చేసుకున్న ప్రతి వారిని కూడా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి.
మరి విశేషంగా తండ్రి ఇచ్చిన కానుకలు బట్టి వందనాలు. దీవించు మీరు ఇచ్చేది అవును తండ్రి, మీరు ఇచ్చేవారు. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పై అంతస్తు పని తర్వాత మీరు పూర్తి చేసి మాకు దయచేయండి. నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాం. ఆ పనులు ఇంతవరకు మీరు నడిపిస్తున్నారు, భద్రపరుస్తున్నారు, ఎలాంటి కేడు కాక నడిపిస్తున్నారు. రాబోయే దినాల్లో కూడా పని చేస్తున్న వారిని అందరినీ మీరు భద్రపరిచి నడిపించి ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. యేసువే నీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో మీ సన్నిధికి వచ్చి ప్రతి వారిని దీవించు. మీకే సమస్త ఘనత మహిమ యావత్తు చెల్లించి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణములో సమస్త నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. దేవుని మరొకము మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సన్నిధి తోడించిన ప్రతి వాడితో ప్రభు రాకడ పర్యంతం ఉండి మరియు నడిపించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.